సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు వీళ్ళ కనీస మద్దతు ధర ప్రకటింపబడ్డటువంటి ఉత్పత్తులకు ఏదైతున్నదో ఎప్పుడైతే ప్రభుత్వం కనీస మద్దతు ధర అధికారికంగా ప్రకటింపజేయడం జరుగుతుందో ఆ ధరను కల్పించడం వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటన లేదు. సరే, అటువంటి వాటి కొరకు మ్యాండేటరీ కాదు. దానికి ఏదైతుందో ప్రభుత్వాలను మనం ప్రత్యేకంగా నెలకొన్న పరిస్థితులలో ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం వస్తే ప్రత్యేక రాయితీలతో కొనుగోలు చేయించాలని చెప్పి మనం పేర్కొంటుంటాం. ఇప్పుడు ఉదాహరణకు పసుపు లాంటి, టర్మరిక్ లాంటి పంటలకు. బట్ ఇలా వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, పల్సెస్ పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ, ఈవెన్ షుగర్ కేన్ చెరుకు కానీ, ఇవన్నింటికి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నది. ఆ ప్రకటింపబడ్డటువంటి కనీస మద్దతు ధర కల్పించడము ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులు సేకరింపబడ్డప్పటికీ దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆ సేకరింపబడ్డ ధరకు వాళ్ళు దాన్ని బదిలీ చేసుకోవటం కూడా ఇస్ ఏ ప్రాసెస్. అందుకే ఏదైతుందో మనకు కందులు కొనుగోలుకి ఏదైతుందో మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకు అవకాశం ఇవ్వలేదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కొనుగోలుకు డిమాండ్ చేసింది. అంటే మొక్కజొన్నకు కానీ వరి ధాన్యానికి సంబంధించి కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థకు ఏజెంట్గా పనిచేస్తుంది. భారత ఆహార సంస్థకు ఏజెంట్గా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సేకరింపబడ్డటువంటి యొక్క ఈ వరి ధాన్యం దీన్ని రైస్ మిల్లర్లకు ఏదైతుందో మర ఆడించడానికి మిల్లింగ్ పర్పస్ వాళ్ళకు అప్పగించి మర ఆడించిన తదుపరి మిల్లింగ్ చేసిన తదుపరి భారత ఆహార సంస్థకు ఆ బియ్యాన్ని బదిలీ చేయించి సేకరింపబడ్డటువంటి యొక్క ధరతో పాటుగా రవాణా ఛార్జీ కానీ, కొంతమేరకు హమాలీ ఛార్జీ కానీ, ఇవాళ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ భారత ఆహార సంస్థ బియ్యం ధర నిర్ణయించడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రాక్టీస్ అనేది ధాన్యం సేకరణ కేవలం కనీస మద్దతు ధర ప్రకటనకి పరిమితం కాకుండా ప్రకటింపబడ్డ మద్దతు ధర పూర్తి స్థాయిలో రైతాంగానికి అందింప చేయడానికి 2007-8లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు బాధ్యత అప్పగించే విధంగా ప్యాక్స్ల ద్వారా కానీ సేకరింప చేసి దాన్ని మర ఆడించి బియ్యాన్ని భారత ఆహార సంస్థకు బదిలీ చేయటం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇట్స్ లాస్ట్ అబౌట్ ఫర్ లాస్ట్ 12 years, అంటే దాదాపు 23 పంటలు ఇప్పటికీ సేకరింపజేసి ఇది కొనసాగింపు 24వ పంట. ఇలా గతంలో ముందెన్నడూ లేని విధంగా ఇలా రైస్ మిల్లర్స్ ఏదైతుందో అంటే ప్రభుత్వ అజమాయిషిలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మిల్లింగ్ చేయాల్సినటువంటి ఒక మిల్లర్సే ఒక విధంగా ప్రభుత్వాన్ని డామినేట్ చేసే విధంగా వీళ్ళు తప్ప తాను అనే నెపంతో ఏదైతున్నదో ప్రతి క్వింటల్కి 5 కిలోలు 6 కిలోలు అదనంగా తూకం వేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలే రైతు కష్టాల్లో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే పేర్కొంటున్నారు, ఏ పరిస్థితులలో కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో కనీస మద్దతు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పని పేర్కొంటున్నారు. ఇవి అమలుకు వచ్చే వరకు గ్రౌండ్ రియాలిటీసే ఆర్ గోయింగ్ సంథింగ్ డిఫరెంట్ క్షేత్రస్థాయి లోపల. నిన్నటికి ఇంకో కొత్త వివాదం తలెత్తింది.
ఇవాళ 40 కిలో సంచికి 42 కిలోలు జోకాలే. అధికార యంత్రాంగం కూడా వాళ్ళు కూడా అవును మాకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి, మాకు ఈ మౌఖిక ఆదేశాలు అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ గరిష్టంగా ఏ మేరకు ఈ క్వాలిటీ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగానే ఇవాళ ధాన్యాన్ని సేకరింపు చేయడం జరుగుతుంది. రైతాంగం అందరూ కూడా ఏదైతున్నదో ఏ తప్పాతాలు అనే నెపంతో మిల్లర్ కోత విధించాలని ప్రయత్నం చేస్తుండో వీళ్ళ రైతు దాన్ని తూర్పారబడుతున్నాడు. అసలు పొల్లు అనేది లేకుండా వాస్తవంగా పొల్లు 3% వరకు అలౌడ్. పొల్లు అంటే పరిపక్వం కానటువంటి ఒక ధాన్యం గింజ, పరిపక్వం కాని ధాన్యం గింజ పొల్లు అంటే. దానికి తోడు 5% పొరుగు తిన్న ధాన్యం కూడా అలౌడ్. దానికి తోడు 5% పొరుగు తిన్న ధాన్యం కూడా అలౌడ్. నేను పొరుగు తిన్న ధాన్యం ఎప్పుడు ప్రత్యేకంగా ఎందుకు పేరుంటున్నానంటే ఈసారి మెడవీరు ప్రోగం వచ్చింది. పంట చేతికి వచ్చే సమయం లోపల మెడవీరు ప్రోగం పెస్ట్ అటాక్ అయ్యి ఆ ధాన్య గింజ అది తాలుగా మారిపోతుంది. స్పెషల్ ఎగ్జంప్షన్ అది దానికి ఇచ్చారు పురుగు తిన్న ధాన్యం అని చెప్పని. అంటే 3+5 అయిపోయింది 8%. బట్ ఎక్కడ చూసినా మీకు 1-2% మించి లేదు. వాళ్ళు ఏ తప్పాతాలు అని ఏదైతే రైస్ మిల్లర్ వీళ్ళు అదనపు ధాన్యం తూకం చేయాలని ప్రయత్నం చేస్తుండో ఎక్కడ కూడా తప్పాతాలు 1-2% మించి లేదు. కేవలం రైతాంగాన్ని అనార్గనైజ్డ్ సెక్టర్ రైతాంగం అంటే ఇప్పుడు కాలం సమీపిస్తున్నది, అకాల వర్షాలు, మొగులు ఉరుముతుంది, ఎప్పుడు ఏమైతో తెలియదు. ఇవాళ ఈ గందరగోళ పరిస్థితుల్లో రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు. ఈ గందరగోళ పరిస్థితుల్లో రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క ఈ మినహాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ మినహాయింపులు అన్ని కలిపితే 16% ఉన్నాయి. ఈ మినహాయింపులు అన్ని కలిపితే 16% ఉన్నాయి. నేను గతంలో కూడా మీకు ఇవ్వడం జరిగింది, దయచేసి దీన్ని కూడా మీరు స్క్రీన్ చేసుకోవచ్చు. అంటే భారత ఆహార సంస్థ రైతాంగానికి ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో ధాన్యం తెగులు వచ్చి ఆశించిన దిగుబడి రాకున్నట్టయితే ప్రత్యేక మినహాయింపులు ఏదైతుందో 16% వరకు కల్పించి ఈ 16% మినహాయింపులు ఉండగా కేవలం 1-2% 1-2% పరిమితమవుతున్నటువంటి ఒక తప్పాతాలను ఆశా చేసుకొని మాకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం కోల్పోతున్నాం. మాకు ఏదైతుందో పర్ ఎవ్రీ క్వింటల్ 5 కిలోలు అదనంగా జోకాలి, 6 కిలోలు అదనంగా జోకాలి. అంటే రైస్ మిల్లర్సే వాళ్ళు డామినేట్ చేస్తున్నట్టు కనబడుతుందని చెప్పంటూ నేను ఒక సెంటర్ విజిట్ చేశాను, రాయకల్ అయోధ్య అని ఒక సెంటర్ విజిట్ చేసింది. ఆశ్చర్యం, నార్మల్లీ 17% మాయిశ్చర్ వస్తే తూకం చేయాలి, అంతకంటే ఎక్కువ ఉండదు తేమ. నేను చూసేది ఎంత వచ్చింది 10.4, 10.6, 11% మించి లేదు. ఏ కుప్ప కూడా 11% మించి లేదు. అంటే 17 నుండి 11కు తేమ దిగే వరకు ఏమవుతుంది, ఎవ్రీ 1% ఆఫ్ మాయిశ్చరే ఆల్మోస్ట్ 1 కిలో నష్టపోతాడు రైతు. 17% తూకం వేస్తే ఎంతైతే వెయిట్ వస్తుందో అది 16% దిగిపోవడంతో ఏమవుతుంది, 17% తూకం వేసినప్పుడు వచ్చే 1 క్వింటల్ ప్యాడీ 16% దిగే వరకల్లా 99 కిలోలకు వస్తాయి. 1 కిలో రైతు నష్టపోతాడు. సిమిలర్లీ అట్లా ఒక్కొక్క పర్సెంటేజ్ కిందికి దిగుతుంటే సరే కిలోనా 800 గ్రామ్సా, బట్ ఫార్మర్ ఇస్ పుట్ టు లాస్. ఎందుకు? ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యంతో రైస్ మిల్లర్ల యొక్క దోపిడితో అని చెప్పంటున్నాను. అధికారులు ఏదైతున్నదో రైస్ మిల్లర్స్ను అదుపు చేయలేక రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడు. రైస్ మిల్లర్స్ అదుపు చేయలేక రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడు. నిన్న ఎప్పుడైతే 42 కిలోలు తూకం వేయాలని చెప్పినటువంటి యొక్క ఉత్తర్వులు తెర మీదకి వచ్చినాయో రైతు మరింత ఆందోళన గురవుతుండు, గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. నీవే జేసీ గారితో మాట్లాడినా
వాట్ ఈజ్ ఇట్ సార్? మీరేమైనా అటువంటి ఉత్తర్వులు జారీ చేసిందా? అటువంటి ఉత్తర్వులు జారీ చేసిన వీఆర్ సారీ. మీరేదైతుందో తప్పాతాలు సాధ్యమైనంత వరకు తగ్గించే విధంగా మీరు తూర్పార పట్టండి. మీకేదైతుందో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్దతు ధర కల్పించిన ప్రభుత్వ బాధ్యత అని చెప్పని జేసీ గారు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి ఒక మినహాయింపులు అంటే మిల్లర్స్కు మినహాయింపులు లేవు. కొన్ని మిల్లర్ గట్ట అదనపు తూకం వేసినట్టయితే ఆ మిల్లర్ల మీద చర్య తీసుకోదవుతుందని కూడా జేసీ గారు పేర్కొన్నారు. దయచేసి రైతాంగం ఏదైతుందో ఇవాళ వారికి అండగా నిలిచే విధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఒక అధికార యంత్రాంగం అందరూ కూడా, అది ఐకేపీకి సంబంధించిన అధికార యంత్రాంగమే కానీ, ట్యాక్స్కు సంబంధించిన అధికార యంత్రాంగమే కానీ, వారికి తోడులు సమన్వయం చేస్తున్న రెవెన్యూ శాఖ కానీ, రైతును ఇబ్బందులకు గురి కాకుండా పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర కల్పించే విధంగా ఏ విధమైనటువంటి అదనపు తూకం లేకుండా అంటున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నాడు అంటే 40 కిలోల ఇది జోకేదాన్ని 42 కిలోలు జోకాలని చెప్పి అంటున్నాడు. 42 కిలోలు అంటే ఏమవుతుంది? గన్నీ బ్యాగే 650 గ్రాములు. 650 గ్రాముల గన్నీ బ్యాగ్ పోవడం అదనంగా ఇంకా 1350 గ్రాములు అదనంగా తీస్తుంది. 40 కేజీ దాంట్లో 1350 గ్రామ్స్ అంటే 80 కిలోలకి ఎంత అవుతుంది? 1350 ప్లస్ 1350 2700 గ్రాములు అవుతుంది. 2 కిలో 700 గ్రాములు అవుతుంది. పైన ఇంక 20 కిలోలు ఉంటుంది. మళ్ళా ఈ 1300లో సగం చేయాలి అంటే 675 గ్రాములు. 2700 ప్లస్ 675 అంటే 3375 గ్రాములు. దాదాపు 3 కిలోల 500 గ్రాములు అదనపు తూకం అవుతుంది. 3 కిలోల 500 గ్రాములు అదనపు తూకం అవుతుంది. పర్ ఎవ్రీ కిలో ఫార్మర్ ఇస్ పుట్ టు లాస్ ఆఫ్ 18 రూపీస్ 35 పైసా. పర్ ఎవ్రీ కిలో ఫార్మర్ ఇస్ పుట్ టు లాస్ ఆఫ్ 18 రూపీస్ 35 పైసా. 3 కిలోలకి ఎంతకైతాయి? 18 35 పైసలు ఇంటూ 3 రూపాయలు 55 రూపాయలు అయిపోయిందా? మీద మళ్ళా 375 గ్రాముల మీద మళ్ళీ 375 గ్రాములు ఉంది కానీ అదొక 7 రూపాయలు పట్టుకో. 55 రేడు 62. పర్ ఎవ్రీ క్వింటల్ ఫార్మర్ ఇస్ పుట్ టు లాస్ ఆఫ్ 62 రూపీస్. అంటే 62 రూపాయలు మిల్లర్లతో దోపిడీకి గురవుతుందని చెప్పంటున్నా. నిజంగానే మీరు మిల్లర్స్ ఏమైనా ప్రత్యేక రాయితీలు కావాలని కోరుకుంటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకోండి. మరి రైతులు ఇబ్బంది పెట్టడం కాదు కదా. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో వీళ్ళ పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేకరింపజేసిన ధాన్యం వీళ్ళ గతంలో మున్నెన్నడూ లేని విధంగా ఒకవైపు ఏదైతుందో కరోనా వైరస్ వ్యాప్తి నిబంధనలు నివారణ చర్యలు మొన్నదాకా పొలాలలో ఆరవేయాలని చెప్పి అన్నారు. దాంతో ఎడిషనల్ లోడింగ్ కాస్ట్ వచ్చింది. అదొక 100 రూపాయలు వచ్చింది. అది మీకు వచ్చే 1835 రూపాయలకి వెళ్ళి 1835 రూపీస్కి వెళ్ళి ఏదైతుందో అది ఇదంతా 130 రూపాయలు అవుతుంది. 1700 వచ్చింది కథ. నేను దయచేసి ఈ ప్రత్యేక పరిస్థితులలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి కాకుండా చూడడం జరుగుతుందని చెప్పి ప్రకటనలు అయితే వస్తున్నాయి. అది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా స్థానిక అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పించడం వాళ్ళ బాధ్యత అని చెప్పి అంటున్నాను. నేను మొన్న కూడా ఒక లెటర్ రాసిన సీఎం గారికి. మళ్ళీ కూడా ఇవాళ అంటే జిల్లాలో ప్రత్యేకంగా
నెలకొన్నట్టుగా పరిస్థితుల్లో ఏదైతే నిన్నటి రోజు వీళ్ళు అధికారికంగా ఆదేశాలు మౌఖికంగా జారీ అయినాయి అనేటువంటి ఒక భావన ఏదైతే కలిగిస్తున్నారో అధికారులు, మిల్లర్స్ ఆల్సో దాన్ని థ్రాష్ అవుట్ చేయడానికి వరకు అటువంటి మిల్లర్ల మీద చర్య తీసుకునే విధంగా ఏ మౌఖిక ఆదేశాలని చెప్పని వీళ్ళ రైతాంగాన్ని ఏదైతుందో అదనపు తూకం వేయించడానికి ప్రయత్నం చేసినట్టయితే అటు సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఉన్నత అధికారులపై ఉందని చెప్పని కూడా నేను మనం చూస్తాను చెప్పంటున్నాను. సరే, నేను మిల్లర్ల జోలి ఓదలుచుకోవాలి. నాకు కావాల్సింది రైతుకు న్యాయం కావాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే మరి ధాన్యం ప్రభుత్వం కల్పించిన మినహాయింపులకు లోబడి ధాన్యం ఉన్నప్పుడు ఏదైతుందో పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పించిన ప్రభుత్వ బాధ్యత. మరి ఎవరైనా మిల్లర్లు దానికి భిన్నంగా వ్యవహరించినట్టయితే ఆ మిల్లర్లపై చర్య తీసుకోవడం కూడా ప్రభుత్వం అధికారి బాధ్యత అంటున్నా. అదర్వైజ్ ఉపేక్షించినట్టయితే మరి దాన్ని అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పని అపోహపడేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను చెప్పండి. ఇఫ్ టైమ్లీ నాట్ రెస్పాండెడ్ వీళ్ళ పసుపుకు సంబంధించి కూడా సీఎం గారు కూడా ఎట్లా రాశాను. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి శాసనసభ మండలి సమావేశాల సందర్భంగా పసుపు అంటే ఇక్కడ ఉత్పత్తి వ్యయం అధికమైపోతుంది, ఆ ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళ మార్కెట్ ద్వారా ప్రత్యేక రాయితీతో కొట్టింపజేసిన జరుగుతుందని చెప్పని వారు పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు సంబంధిత జిల్లా చట్టసభ నుండి ఎన్నికైన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సరే, ఈ నిర్ణయం తీసుకునే లోపు ఏదైతుందో కరోనా వైరస్ తెర మీదికి రావటం నిర్ణయం జాప్యమైపోయింది. ఇలా పసుపు పంట ఏదైతుందో రైతు రేపు వర్షం వస్తే అంత మొలికెత్తుతుంది, చందనమవుతుంది. అదే ఆంధ్రలో ఏదైతుందో ఏపీ గవర్నమెంటే 6850 రూపాయలకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తుంది. ఏపీ గవర్నమెంట్ ఏదైతుందో పసుపు 6850 రూపాయలకు కొనుగోలు చేస్తుంది బై గివింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో. దానిలో వచ్చింది 6850 రూపాయలు కొనుగోలు చేస్తుంది. నేను సీఎం గారికి ఏదైతుందో వీళ్ళ పసుపుకు సంబంధించి నిన్న వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పసుపు అంశం పాత్రికేయ సోదరులు అడిగినప్పుడు పరిశీలనలో ఉందని చెప్పని పేర్కొన్నారు. దయచేసి మీరు నిర్ణయం జాప్యం కాకుండా ఎందుకంటే ఇప్పుడు 1 మంత్ అయితే వర్షం వస్తుంది, రైతులు ఆందోళనతో ఉన్నారు. అసలు పశు పరిస్థితి ఏంది, ప్రభుత్వం కొంటదా కొనదా, మా పరిస్థితి ఏంది అని చెప్పాలి. కాబట్టి దానికి ఆందోళన దించే విధంగా వీళ్ళ ఏపీ గవర్నమెంట్ 6850 రూపాయలు కొనుగోలు చేస్తుంది. కాబట్టి మనం 7000 రూపాయలకు తక్కువ కాకుండా పర్ క్వింటాల్ తక్షణమే మార్కెట్ ద్వారా కొనుగోలు ఆరంభించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.